ఎప్పుడైనా ఎవరైనా నాయకుడు కావాలంటే పోరాటాలు చేయాలి. ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తే నాయకుని వేతావు, బురద తల్లితే శిఖండి వేతావు. ఇప్పుడు ఆ పిల్లోడు పోరాటాలు చేస్తున్నాడా, బురద తల్లుతున్నాడా? 3 సంవత్సరాలుగా ఆ పిల్లోడు చేస్తాండేది ఏంది? ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఒక్క పోరాటం కూడా చేయలే. ఈరోజు మేము మెడికల్ కాలేజీలు అంటే పోరాటము, కరెంటు బిల్లులు అంటే పోరాటం, ఇసుక అంటే పోరాటం, ఫీజు రీయింబర్స్మెంట్ అంటే పోరాటం, రైతులకు అంటే పోరాటం, సంక్షేమ పథకాలంటే పోరాటం, నకిలీ మద్యం అంటే పోరాటం. 16-17 నెలల కాలంలో మేము చేసిన పోరాటాలు 1, 2, 3. ఆ పిల్లోడు ఒక్కడన్నా 3 సంవత్సరాల కాలంలో ఒక్క పోరాటం చేసినాడా? చేయలే. ఆ పిల్లోడు చేసింది ఏంది? మటక, గుట్టక, క్రికెట్టు, జూదము, మంగతయి, వ్యభిచారము, ఇసుక, భూములు, ఇవన్నీ లేని విషప్రచారం నా పైన చేసి అంటే బురద చల్లడం. ఆ పిల్లోనికి చేతనేది ఏంటంటే కనుక బురద చల్లే ప్రయత్నం మాత్రం చేస్తాడు. పోరాటాలు చేసేది చేత కాదు. పోరాటం చేస్తే యోధుడు అంటారు, బురద చల్లితే శిఖండి అంటారు. ఆ పిల్లోడు నా దృష్టిలో శిఖండి పాత్రను పోషిస్తున్నాడు. వరదరాజిరెడ్డికి తెలుగుదేశం పార్టీకి మేలు చేసేదానికోసం అది కూడా ముందుకొచ్చి పోరాటం చేయలేడు. అతను నిజంగా పోరాటం చేయాలంటే ఎవరి మీద చేయాలా? జూదాల మీద ఇంకోటి అంటే వరదరాడి మీద చేయాలా? వరదరాడి మీద పోరాటం చేసే శక్తి లేదు, చేయడు. ఏం చేస్తున్నాడు? శిఖండి పాత్ర పోషిస్తున్నాడు. ఫైనల్గా ఆ పిల్లోని నేను చెప్పేది ఏంటంటే కనుక ఆ పిల్లోని స్టేట్మెంట్లకు నేను సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేను. మా కాజా ఇస్తాడు, కావాలంటే వంశీ ఇస్తాడు. నేను ఆ పిల్లోని చెప్పేది ఏంటంటే కనుక ఇప్పటి నుంచైనా నువ్వు పోరాటాలు చెయ్యి, యోధుని వేతావు, బురద దల్లాకు శిఖండి వేతావు. కాంగ్రెస్ పార్టీ అనుకోని తప్పే ఉంది. ఎవరు వాడు అనుకోవచ్చు. నేను యోధుణ్ణి, నేను వీరుణ్ణి, సూర్యుని అనుకోవడంలో తప్పే ఉంది. అతనికి అతను అనుకోవడంలో నువ్వు యోధుని కాదు, నువ్వు వీరుని కాదు, నీకు జంపు మీసాలు లేవు, ఇంకోటి లేవు అని అన్నా నేను స్వామి. ఎవని వాడు జబ్బదర్చుకోవచ్చు, పైల్మాన్ అనుకుంటాడచ్చు. అనుకో, నాకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఎవడైనా అనుకోవచ్చు. అది చేసినావా చేయలేదనేది ఎవరు అనుకోవాలా? ప్రజలు అనుకోవాలా. నేను రమణ మహర్షి దాని మీద పిల్లి వేసినా ఎట్లా బాగా తెలుసుకోలేదు. రాజకీయాల్లో ఉండేవాడు ఎవడైనా కానీ కొద్దిగా అబ్జర్వేషన్ బాగుండాలా, క్లీన్ అబ్జర్వేషన్ ఉండాలి. విషయం ఏం జరుగుతుందని తెలుసుకునేవాడే రాజకీయ నాయకుడు. తెలుసుకోకుండా కాళ్ళు ఎత్తుకొని ఇంట్లో పనుకుంటే రాజకీయ నాయకుడు ఎట్టేతాడు బా? ఒక మటన్ బిర్యానీ తిని 2 మటన్ బిర్యానీ తిని కాళ్ళు ఎత్తుకొని పనుకుంటే కాలేడు. ఎప్పుడు కూడా మా కాజా మన చెప్పినాడు కాళ్ళు ఎత్తుకొని పనుకునేవాని, అట్లా కాలేడు. పిల్లి వేసినాం, రమణ మహర్షి దాని మీద పిల్లి వేసినాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. నా వరకు ఉండేటి ఏంటైనా నా దృష్టికి వస్తే నేను ప్రజా సమస్యల పోరాటమే చేస్తాను.